యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. The book of the law shall not depart out of the mouth, but thou shalt meditate therein day and night. అంటే సాధారణంగా హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఒకవేళ నీ నోట్లోంచి వాక్యం రావట్లేదంటే ఏంటి? నీకు హృదయంలో అంత ఎక్కువ వాక్యం లేదు. The book of law shall not depart out of the mouth, but thou shalt meditate therein day and night. అంటే ఏం చెయ్యాలా? ఈ బైబిల్ అనేది ఒక బుక్ ఉంటే సరిపోదు. మీ ఇంట్లో వంటగది ఉంటుంది, సరుకులు ఉంటాయి. నెలకోసారి తెరుస్తారా వంటగది తలుపు? వారంకోసారి అంచేస్తారా? ఏం చేస్తారు? 3 పూటల కడుపు నిండడానికి దానికి పని చెప్తారు. పొద్దున్న పాలు నుంచి రాత్రి అన్నీ అయిపోయి మళ్ళీ అందులో పెరుగు తోడేసి పడుకుంటారు. డే అండ్ నైట్ అంటే పగలు రాత్రి ఈ పుస్తకంలోంచి తినడానికి మనం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలంట. ఏం చేయాలంట? ఒక టైం టేబుల్ పెట్టుకోవాలంట. అలా చేస్తేనే మనలోంచి కొన్ని బయటికి వచ్చి మన జీవితంలో కొన్ని నెరవేరుతాయంట. లేదంటే ఆ తలంపులతో నేను అధిగమించేసి నీ చేత పాపం చేపించేసి పడేస్తాడు. అయ్యా ఏంటి నేను విశ్వాసం కదా ఎందుకు పడిపోతున్నాను అని చాలామంది అనుకుంటారు. ఒకవేళ ఇలా టైం టేబుల్ కనుక తీసుకుంటే దాన్ని ధ్యానించిన ఎడల ఇక్కడ ఉంటుంది. దట్ అబ్జర్వ్ టు డూ ఆల్ ఆఫ్ దట్ రిటర్న్ దేర్ అండ్ ఫర్ దెన్ అందరూ ఫర్ దెన్ అనండి. అప్పుడు దౌ షాల్ మేక్ దై వే ప్రాస్పరస్. అప్పుడు నీ మార్గమును వర్ధిల్లో చేసుకొని, ఎవరి మార్గాన్ని? మన మార్గాన్ని వర్ధిల్లో చేసుకొని, దెన్ దౌ షాల్ మేక్ దై వే ప్రాస్పరస్. అప్పుడు నీ మార్గము సరళమవుతుందండి. ద బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ ద మౌత్. అలాగే ఈ వాక్యాన్ని కూడా ఆ కుటుంబంలో యజమానులు వారికి భోజనం పెట్టేటట్టు మనం చూసుకోవాలండి. అలా చూస్తే ఫర్ దెన్ దౌ షల్ మేక్ దై వే ప్రాస్పరస్. ఫర్ దెన్ అప్పుడు నీ మార్గం, నీ కొడుకు మార్గం, నీ భర్త మార్గం, భార్య మార్గం సమృద్ధిలోకి వెళ్తుందండి. సమృద్ధిలోకి వెళ్ళి అండ్ దెన్ దౌ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. అంటే ఇది పగలో రాత్రి మెయింటైన్ చేసుకుంటూ నువ్వు సమృద్ధిగా వెళ్తూ నీ మార్గము సరళము చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇది తగ్గించుకోకూడదు, మళ్ళీ ఆహారం తగ్గించుకోకుండా సమృద్ధి మార్గంలో వెళ్ళిపోతుంటే అప్పుడు నేనేమంటానంట, గుడ్ సక్సెస్ అంటే ఏంటో తెలుసా? ఘనముగా ముగించువాడవు. దౌ షల్ మేక్ దై వే ప్రాస్పరస్ అంటే ఏం చెప్తున్నాడు? నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావంట. ఎలా వర్ధిల్లుతుంది మార్గాన్ని వర్ధిల్ల చేయడం అంటే ఏంటి? మార్గంలో లోయలు ఉంటాయి, లోయలను ఏం చేస్తారు? పూర్తి చేస్తారు. మార్గంలో కొండలు ఉంటాయి, కొండలను ఏం చేస్తారు? సరళము చేస్తారు. సో దాన్ని ఏమంటారు? హైవే, ప్లేన్ రోడ్ ఉంటుంది అనమాట. గుంటలు ఉంటే పూర్తి చేస్తారు, ఏదన్నా ఎత్తు కొండలు లాంటివి ఉంటే దాన్ని తీసేసి రోడ్ అంతా చక్కగా ఒకే లెవెల్గా చేస్తారు. అయితే నీ మార్గము ఎందుకు అలాగవుతుందంట? నేను నీకు ముందుగా పోవచ్చు. ఎవరు పోతారంట? ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతున్నావో, ఈ వాక్యం ఎవరిదో ఆ వాక్యం అనే ఆ దేవుడు నీ ముందు వెళ్తాడంట. ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్, ద ఓనర్ ఆఫ్ ద వర్డ్ విల్ గో బిఫోర్ యూ. పౌలు అంటాడు తిమోతితోటి, తిమోతి నువ్వు భయపడిపోతున్నావు, గడిపోతున్నావు, సిక్ అయిపోయావు, టెన్షన్ పడిపోతున్నావు, మినిస్ట్రీ ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు ధైర్యం గల ఆత్మ ఇచ్చాడు, పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు. ఈ గివ్ యూ సౌండ్ మైండ్ అని చెప్పి ఒక మాట చెప్తాడు. నేను నీ గురించి కొన్ని ప్రొఫెసీస్ చెప్పాను, గుర్తుందా నీకు? ఆ ప్రొఫెసీస్ నీ ముందు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఉన్నా అది నెరవేరి తీరతాయని గట్టిగా పట్టుకొని విశ్వాసం అని చెప్తున్నాడు తిమోతిని. హోల్డ్ ఆన్, ఏదో లైట్ తీసుకోక, అవి నీ ముందు వెళ్ళిపోయాయి. అంటే దేవుడు నువ్వు వాక్యం చదివినా, ప్రార్థించినా, ప్రవచనం తీసుకున్నా అవన్నీ నీ ముందు వెళ్ళిపోతాయంట. సరే, నేను నీకు ముందుగా పోవచ్చు, నీకేం కనపట్లేదు, భవిష్యత్తు చీకటిగా ఉంది, బ్యాలెన్స్ అనండి, బ్యాలెన్స్ చేసుకోవాలా. వంటగదిని ఎలా వాడుకుంటున్నారు, ప్రార్థనా గదిని అలాగే వాడుకోవాలా. నేను చేతులనే వాడతా, కాళ్ళని వాడని ఎవరు ఉన్నారా? రెండు కలిసి పనిచేస్తాయి, చేతులు కాళ్ళు. ఇట్ వర్క్స్ టుగెదర్. ద ప్రేయర్ రూమ్, ఐ విల్ గో బిఫోర్ ది. దేవుడు నీకు ముందుగా వెళ్తాడంట. ఎలా సార్? ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలాన్ని ఏం చేస్తాడంట? సరళము చేస్తాడంట. మనకు అన్ని కష్టాలే. మీ నాన్న చేసిన ఏమీ సక్సెస్ అవ్వలేదు, మీ అమ్మ చేసి సక్సెస్ అవ్వలేదు, అందరూ మనల్ని మోసం చేశారు. అయితే ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని విని ఈ దివరాత్రము నువ్వు ఈ ప్రార్థన గదిని ఉపయోగించుకుంటున్నావో, ఆయన ఏం చేస్తాడంట?
నీ తాత ముత్తాతలు ఇరగొట్టలేని ఎత్తడి తలుపులు పగలగొడతాడంట. తర్వాత ఏం చేస్తాడంట? ఇనప గడియలు విరగొడతాడంట. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి అవలే, వాళ్ళ వల్ల కాలే. ఆయన విరగొట్టి ఏం చేస్తాడంట? చదువమ్మ. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు, దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రాష్ట్ర స్థలములో ఉంచిన మరిగిన ధనమును నీకు ఇచ్చేదను. ఆ వ్యక్తి బ్లెస్ అయిపోతాడు, ద్వారం తెరుస్తుంది. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. మిగిలిన ఏమంటాడు? ఆ వ్యక్తి దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుడు ఎవరికి తెలియని సీక్రెట్ కోడ్గా అతనికి ఇచ్చాడు. అంటే ఎవరి వాక్యాన్ని పట్టుకున్నారో వారికే దొరుకుతుంది ఇది. ఉద్యోగం వచ్చింది, ఎత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనప గడియలను పగలగొట్టేశాడు. అంటే లోకంలో ఎవరికి దొరకనిది, కష్టమైంది నీ చేతులకు సులువుగా తీసి పెడతాడు. గాడ్ క్యాన్ డూ దట్. మన లోకంలో ఎకానమీ, మార్కెట్ బాగాలేదు, సమాజం బాగాలేదు, అది బాగాలేదు అంటూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఈ వాక్యములోంచి మనం మీద తీసుకుంటున్నామో, ఒకసారి వెళ్ళండి, రెండుకి వెళ్ళండి. నేను నీకు ముందుగా పోవచ్చు, దీన్ని ధ్యానిస్తే ముందుగా వెళ్తాడంట దేవుడు. నీ మార్గమును నువ్వు సరళము ఎలా చేసుకుంటావు? ఆ వాక్యము చదివిన దేవుడు ఒక దూతను పంపిస్తాడు. మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. నీవు దేవుని తెలుసుకుంటే యెహోవానకు నేనే అని తెలుసుకున్నట్లు ఎవరికి కనపడదు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను నీకు ఇస్తాడంట. ఇప్పుడు దాకా ఎవరెవరికైతే బతుకు భారముగా ఉందో ఆ ఎత్తడి తలుపులు, ఇనప గడియలు ఇరిగిపోతున్నాయి. ఈ రోజున వీళ్ళకి జరుగుతుంది అనుకుంటున్నావేమో, అది ఎవ్వరికి కనపడింది నీకు కనపడుతుంది చీకటిగా. రహస్యములు ఈ రీతిగా దేవుడు, నువ్వు ఎప్పుడైతే నీ వంటగదిని ఉపయోగించుకుంటున్నట్లు, అందులో ఆహారం ఉపయోగించుకుంటున్న వాక్యాన్ని ఉపయోగించుకుంటావో, ఒకవేళ విశ్వాసిగా నువ్వు యెహోషువ రూటు పట్టుకుంటే నీ రూటే వేరు. అంటే దేవుడిని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. దేర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ యువర్ ప్రాస్పరిటీ. నీ చెవుకు ఒక గురి ఉంది, వినాలా. నీ కంటికి ఒక గురి ఉంది, కనపడాలి క్లియర్గా. లేకపోతే అద్దాలు పెట్టుకుంటావు, లేకపోతే ఇయర్ డ్రమ్స్కే పెట్టుకుంటావు. నీ పంటికి ఒక గురి ఉంది, చూ చేయాల, ఫుడ్ని నమలాల. నీ నాలుగుకి ఒకటి ఉంది రుచి. ప్రతి అవయవానికి ఒక పని ఉంది. భూమి మీద ప్రతి వస్తువుకి ఒక పని ఉంది. ద్రవ్యానికి కూడా ఒక పని ఉంది. విశ్వాసి ద్రవ్యము అనండి, నా ఆశీర్వాదము అనండి, కరెక్టే, దేవుడు నీకే ఇస్తాడు. కానీ దానికి ఒక ప్రణాళిక ఉంది. దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ దాట్. ఇజ్రాయేలీని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపిస్తున్నప్పుడు బానిసల్లా తీసుకొచ్చాడా? ఏమిచ్చి తీసుకొచ్చాడు? హీ బాట్ దెమ్ అవుట్ విత్ ఎ పర్పస్. మీరు బానిసల్లాగే బతకండి అన్నాడా? నో. 105వ కీర్తన 37వ వచనము. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయాడు. ఒక గురు ఉంది, దాంతో ఏం చేయించాడు ఆయన? మందసము చేయించాడు. వారి గోత్రములో నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను ఏమిచ్చాడు? బలాన్ని ఇచ్చాడు. ఆ రాత్రి ఆ పస్కా పశువుని తిన్నప్పుడు వాళ్ళందరూ ముసలోళ్ళు కూడా లేచిపోయారు. జాయింట్లు పనిచిన వాళ్ళు కూడా లేచిపోయి తట్టలో బట్టలు అన్నీ పట్టుకొని బయలుదేరిపోయారు నడకనే. ఎలాగోలా కానాన్ని వెళ్ళారు వాళ్ళ పిల్లలు. మొత్తం కానా ఆస్వాదించిన తర్వాత ఒక గురి ఉంది. వాళ్ళకి ఏ దేశం ఇచ్చాడు? పాలు తేనెలు అనే దేశం ఇచ్చాడు. అక్కడ నుండి తన శరణుల వెంటపక్కన ఆయన రప్పించను. వారి గోత్రములో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను. అంటే సో గాడ్ గివ్స్ దెమ్ బోత్. అందుకే యోహానులో అంటాడు, అన్నీ కావాలా, మరి ముఖ్యముగా దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్. దానికి దేంతో కనెక్షన్ పెట్టాడు? యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్. నీ ఆత్మ వర్ధిల్లుచుల కొలది, అంటే ఈ వాక్యము నీలో పెరిగే కొలది ఈ రెండాటిలో ఎదిగి ఇంక అన్ని రంగాల్లో ఎదగాలి. కాబట్టి నీ ప్రేయర్ పాయింట్స్లో ఈ రెండాటిని మళ్ళా స్టార్ట్ చేయండి. ఎవరెవరిని అనుకోని మన గురించి. ఆ ఇనప గడియను, తలుపును బద్దలు కొట్టి మరి తెస్తాడు దేవుడు. ఆయన వాక్యాన్ని దివారాత్రము పట్టుకోవాలా. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నాలో అసూయను తీసేయి, నేనే గ్రేట్ అనే గర్వాన్ని తీసేయి, రోషము కలిగి ఉంటాను ప్రభువా. లార్డ్, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. తన సొంత కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు. అయ్యా, నేను సంతోషముతో, ఆనందముతో నా శరీరేచ్ఛలను, నా పాపేచ్ఛలను నలగొట్టుకొని నేను సేవ చేస్తాను నాయన. ఐ విల్ సర్వ్ యూ లార్డ్. సంతోషముతో నీకు సేవ చేసే హస్తాలుగా వీరిని మార్చి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.